ఈ ప్రపంచం వివిధ కల్పనలతో నిండి ఉన్నది. అంటే అన్నీ కల్పించినవే కదా నాన్న, కల్పితాలు. నిన్నటి వరకు నువ్వెవరో నాకు తెలియదు, వాడెవడో నాకు తెలియదు. ఇవాళ వచ్చేప్పుడు నా ఆశ్రమంలో నువ్వు మెంబర్ అయిపోయావు. రేపు నువ్వు ఉంటావో లేదో నాకు తెలియదు. దీని పేరే జగత్. జగత్ చూడండి, గత్. అంటే పుట్టేది, గత్ అంటే గతించేది, జగత్. ఓకే, రావడం పోవడమే దీని యొక్క లక్షణం. ఇప్పుడు నువ్వు చెప్పు నాయన, ఈ శరీరాన్ని నమ్ముకుని దేశాన్ని ముంచి కొన్ని లక్షలు కోట్లు సంపాదించుకున్నావు కదా, ఇది జగత్తా కాదా? వచ్చేది పోయేదే కదరా నాన్న. మరి వచ్చే పోయేదానికి ఎందుకురా అంత ఎంపర్లాట? ఒక్క 2 నిమిషాలు ఇది గుర్తుపెట్టుకుంటే ఏ మానవుడు వలన తప్పుడు పని జరగదు. నేను చెప్తున్నా, ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. జగత్, జన్మించడం, గతించడం, ఈ 2 జరుగుతున్న నా జీవితంలో అనుకుని నువ్వు జ్ఞప్తి పెట్టుకుంటే తప్పుడు పనులు చేసే అవకాశం నీకు రాదు. కానీ అది మనం మర్చిపోతాం ఆనందంగా. ఎవడో చుట్టం చచ్చిపోతే చుట్టానికి ఎడతాం, కష్టం చేసేవరకు ఉంటాం, కాసేపు పెళ్ళాన్ని వదిలిస్తాం, ఓదార్స్తాం, వచ్చేస్తాం. కానీ రేపు పొద్దున్న నేను చచ్చిపోతాను జ్ఞానం నీకు ఎప్పుడైనా కలుగుతుందా? అదే మాయ. వాని గురించి జాలి పడిపోతుండు. పాపం ఏదో చేసి ఆశ్రమం పెట్టి అందరూ భక్తులని ఇది చేసి అది చేసి ఎప్పుడు అరుచి కొట్టుకుని చచ్చాడు అని చెప్పి నా గురించి జాలి పడతారు. కానీ జాలిపడిన నువ్వు కూడా రేపు పొద్దున వెళ్ళిపోతావు అనే జ్ఞానం నీకు కలుగుతుందా? కలగదు. అది మాయ. నువ్వు పర్మనెంట్ అనుకుని ఆడు గురువుగారు చచ్చిపోయాడని కాసేపు అరగంట అంతే. మళ్ళీ మామూలుగా అన్నీ కడుక్కోవడం, భోజనం చేయడం, స్నానం చేసి లాగించడం మామూలు. ఎవడరా నిజంగా ఏడ్చేవాడు చెప్పు, నాకు తెలియకూడదా? ఏమి లేదు, అబద్ధం. అది నటన. జగత్, ये पूरा जगत है,